హార్ట్ ప్రాబ్లమ్స్, బైపాస్ సర్జరీ కానీ, ఏదైనా వాల్వ్ అనేది మూసుకొని పోయింది, లీక్ అవుతా ఉంది అని అంటారు. అండ్ బేసికలీ సర్జరీ కోసం వస్తారు. నార్మల్గా జనరల్ పాపులేషన్లో హార్ట్ సర్జరీ అనే మాట వింటేనే వాళ్ళకి భయం అనేది ఉంటుంది. ఏంటి, ఛాతీ ఎముకనంతా కట్ చేస్తాము, రికవరీ ఎప్పుడు అవుతుందో లేదో, 3 నుంచి 6 నెలల వరకు బెడ్ రెస్ట్ ఉంటుంది అని, ఇలాంటివి కామన్ డౌట్స్. ఇదంటే పేషెంట్స్కున్న కామన్ డౌట్స్. అండ్ ఈ రీజన్ నుంచి వాళ్ళు హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి భయపడతారు. సో బేసికలీ నేను ఒక టెక్నిక్ ఏం చెప్తున్నానంటే మినిమలీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ. ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దీంట్లో ఏమంటే రొటీన్ సర్జరీలో చెస్ట్ బోన్ అనేది పూర్తిగా కట్ ఓపెన్ చేసి సర్జరీ చేస్తాం. ఇలాంటి మినిమలీ ఇన్వేసివ్ కీ హోల్ సర్జరీ అని అంటాము, లేకపోతే కామన్ టర్మ్స్లో ఒకసారి రోబోటిక్ టెక్నాలజీ అని కూడా అంటారు కొందరు. సో దీంట్లో చెస్ట్ బోన్ అనేది కట్ చేయకుండా ఒక చిన్న కోత, ఒక 2 to 2.5 inches కోతతోటి ఐదర్ రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ అన్నా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ అన్నా కట్ చేసి ఓపెన్ చేసి ఏ బోన్ని టచ్ చేయకుండా మేము ఈ ఆపరేషన్ని చేయగలుగుతాం.